హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారు దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మన సిరీస్ మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 3ని మీ ముందుకు తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, పార్ట్ 3లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అగో రాని కదా, రాని గిటు గిటు. గోష్ పెద్దమ్మ నువ్వా? ఎన్ని రోజులైతుంది పిల్ల నిన్ను చూడక. అంత మంచిదేనా? మంచిదే. మీరు మంచిగా ఉన్నారా? పెద్దనాన్న మంచిగా ఉన్నాడా? అందరు మంచిగా ఉన్నారు. ఇటు గననే పడతలేవు, ఇటు వస్తలేవా? సరితోళ్ళింటికి పోతలేవేంది మధ్య? పోతున్న పెద్దమ్మ, మీది డోర్ పెట్టేసి ఉంటుంది, కనిపిస్తలేవు నువ్వు. పోషి పెద్దమ్మనైతే ఎప్పుడు కనబడుతూనే ఉంటది. దానికి ఏం పని పాడైందేమో, నా పని అపాటనా? తిరుగుతా ఉంటది, ముచ్చట్లు పెడతా ఉంటది. ఇక వాళ్ళకి అదే టైం పాస్ కదా పెద్దమ్మ. వంట ఎట్లాగో నువ్వే చేస్తావు, ఏం పని ఉంటది? బోర్ కొడుతుంది. అట్లా పోయి ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తది. లేదా అయింది కనిపిస్తలేదు, పడుకుందా? దాని ముఖం పంటది, దానికి నిద్ర పడుతుంది. ఇప్పుడు వంట రాత్రి వంటది, రాత్రి వంట ఇప్పుడు వంటది. మధ్యాహ్నం బండకని తుక్కు తుక్కు తిట్టినాం మొన్న. అయ్యో ఎందుకు? ఏదాని రోగం పాడుగాను. మధ్యాహ్నం మంచిగా అన్నం చెడికి వంటంది. ఇక ఓ రాత్రి లేత్తది, అబ్బాబ్బాబ్బా నిద్రకు అప్పుడే వాటి మునుగుతుంది. లేచి ఇక బిందెల సప్పుడు ఎత్తది, చెంచాలు ఎత్తేత్తది, చెంబులు ఎత్తేత్తది. బాత్రూమ్ పోతాయని 10 సార్లు తలుపులు తీస్తుంది, తలుపులు పెడుతుంది, గొల్లెల సప్పుడు ఎత్తది. అబ్బాబ్బాబ్బా నిద్ర పోనీయదంటే. ఇక ముసలోళ్ళు అయితే గట్లే ఉంటది పెద్దమ్మ. వాళ్ళకు ఊకే యూరిన్ వస్తా ఉంటది, లెవ్వాల్సి వస్తది, నిద్ర పట్టది. మరి దాని కొంపలు అది వండొచ్చు కదా, ఇంట్లోకి వచ్చి వంట అంటది. దానికి ఎప్పుడన్నా భయం పట్టింది అనుకో లేత్తది, సపడే కూకుండొచ్చు కదా. నన్ను లేపుతుంది మంచి నిద్రలు ఉంటా నేను. ఇన్ని పనులు చేసుకుంటానే ఇంట్లో. ఇద్దరం పొలానికి పోయేస్తాం. మాకు ఎట్లుంటది చెప్పు, మొత్తం అలసిపోయి పడిపోమా? అదేం చేసి పాడైతుంది? ఇక చూస్తే బక్కగా ఉంటది, ఏం శాతనైతది? నేనేమన్నా అంటనాయే, నీకు శాత కాదనే సపడేక కూసోమ్మంటి. ఇంత వండి పెడితే టైం టు టైం తినాలే, పండాలే సపరేక. అగో ఇప్పుడు ఎంత ముచ్చట దొరికిందట, ఊరంతా తిరుగుతుంది. ముచ్చట పాడుగాని ఏం ముచ్చట పాడైందో ఏమో. అందుకే లేదా ఇంట్లో? మా అత్తమ్మ దగ్గరకు పోయి ఉంటది. ఓ మీ అత్తమ్మ దగ్గరికి ఎప్పుడో పోయింది. ఇంటెనక కూసోని ముచ్చట్లు పెట్టిండ్రు, మీ అత్త ఇడికే వచ్చింది. ఇక మీ అత్తమ్మతో అయింది. ఆడకట్టు మొత్తం చెప్పుకుంటా పోతుంది. ఏం ముచ్చట ఇంతకి? వాడకట్ట అంతా చెప్పాల్సిన ముచ్చట? ఎవరో చందనట వచ్చిందట. చందననా? చందనకేందో లవ్ స్టోరీ ఉన్నదట, ఏందన్నట. ఆమెకు పెళ్ళయింది, ఆమె మీద గట్లాంటివి ఉట్టించుడు అవసరమా? అయ్యో మీ సరిత వాళ్ళ అత్తనే చెప్పిందట ఈమెకు. అవునా? ఏమని? ఈ చందన మొగుడు మంచోడు కాదట కదా. మంచోడు కాదా? ఎవరు చెప్పిండ్రు? చందనని ఎవరో ప్రేమించిండట, గవర్నమెంట్ టీచర్ అట. గాయన చెప్పిండట. రూపాయి పంపడట ఆ చందన మొగుడు. మొత్తం ఈ గవర్నమెంట్ టీచరే చూసుకుంటాడట. ఆయన సంపాదన మీదనే బతుకుతాడట ఇల్లు. చందన వాళ్ళ నాన్ననేమో మొత్తం అప్పులు చేసి అప్పులలో కూరుకుపోయిండట. అప్పులు చేసిండా? ఎందుకు? చదువు కూడా ఏమంత చదివేయలేదు కదా చందనని. ఓ కట్న కాలుకలట, అల్లున్న అమెరికాకు పంపించిండట. ఓ ఎన్నో చేసిండట. ఏమైనా పైసలు పంపు పంపు అంటుండనట. ఆడికెళ్ళి అమెరికాలో ఉన్నా అని ఈయన పంపుకుంటే ఈయనున్నాడట. మొత్తం అప్పుల పాలు చేసిండట పాప ఆయనను. ఇక టీచర్ లేకపోతే ఆ సందన వల్ల ఇద్దరు ఊరేసుకొని తత్తుండ్రి అంటుంది. అసలు నువ్వు చెప్పేటి అన్ని నిజాలేనా? నమ్మచ్చా? నాకేమెరక, గా పోసి చెప్తా నేను నీకు చెప్తానా. నేను ఇప్పటిదాకా అక్కడ ఉండే వచ్చిన, మరి నాకు తెలియని ముచ్చట మీ అందరికి బాగానే తెలిసింది. ఏం పాడో గాని ఇంతకీ ఆ చందనే వాళ్ళు? చందన అంటే సరిత వాళ్ళ చెల్లె, బాబాయ్ బిడ్డ. అవునా? అయ్యో ఇంకో మాట చెప్తాను.
మీ అత్తవును ఆ పోసింది ముచ్చట ఏందంటే ఇక చందన కట్ట కడుపు చేసింది వీళ్ళిద్దరు కొడుకులలో ఎవరో ఒకలంటుంది. ఛీ, అందుకే ఈ సరిత వాళ్ళ అత్తాక ఆమెను బాగా పట్టించుకుంటాందట. మీ అత్త అంటుంది. మా అత్తకు ఏం పని పడైంది, తట్టడంతా తింటది. ఇక అదంతా అరిగేదాకా గిట్లాంటి దరిద్రపు కొట్టు ముచ్చట్లన్నీ పెడుతుంది. చందన ఆమె బిడ్డ అయితే గిట్లే మాట్లాడుతుందా? స్వప్న గురించి గిట్లనే మాట్లాడుతుందా? ఎవరైనా మాట్లాడితే ఊకుంటుందా? ఏ ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడేందుకు? కడుపు చేసిండ్రు కాలు చేసిండ్రు అనుకుంటా. నీకెందుకా ముచ్చట? అయ్యో మాది మీది కలిస్తే ఓటి పోయి ఇంకోటి ఊటిస్తారు ముచ్చట్లు. ఇప్పుడు మా అత్త అట్లా చెప్పంగానే ఈ పోసిపోయి ఊరంతా ఎంత ప్రచారం చేసిందో ఏమో. ఆ పిల్లకి తెలిస్తే ఎట్లుంటది చెప్పు నువ్వే. మరేం చేయమంటావు? నేను గదే గిట్లా చెప్తాంది మరి నీకు తెలుసా అని నిన్ను ఆపి మరి నేను నీకు చెప్తాన్నా. ఏమన్నా వేసుకొని మనం ఏం చేస్తాం చెప్పు. తిన్నారా మరి? తిన్నాం ఇప్పుడే. తిని లేచి చేతు కడుక్కున్నా నువ్వు కనబడ్డావు. మరి పోసి పెద్దమ్మ తినకుండానే పోయిందా? అట్లా పోదు కదా. ఎందుకు పోదు? మంచిగా టిఫిన్ తిన్నది. ఈ మధ్య ఏందో టిఫిన్ నేర్చింది. టిఫిన్ ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడుగుతుంది తెల్లారులేవంగానే. ఏం చేస్తున్నావు మరి? నేనేం చేస్తా, ఇన్ని పాలాలు ఇన్ని అటుకులు వారేసిస్తా తింటది. టిఫిన్లు టఫిన్లు చేసుకుంటా కూర్చుంటే మేము పనులు చేసుకోవద్దా? ఎట్లా వెళ్తుంది మాకు? సరే పెద్దమ్మ, నేను వెళ్తా. చిన్నది లేచింది కావచ్చు. చిన్నామని చూడక బాగా రోజులైతుంది. ఎప్పుడన్నా ట్రాంగా పట్టుకరా. తీసుకొస్తా పెద్దమ్మ. రాజు మంచిగానే అయితే ఉన్నాడు కదా? మంచిగానే ఉంటాడా? మంచిగానే ఉంటున్నాడు పెద్దమ్మ. గరే మరి అవ్వ పిస పిస చెప్తా ఉంటది ఇనుకుంటా కూర్చుంటాండ. ఇంకా ఏం లేదు, మారిండు. మా స్వప్న కూడా మంచిగా అయింది. అవునా? ఆగో నేల మీద నక్షత్రాలు మొలుతాయి ఏంది ఆయనత? ఎందుకు పెద్దమ్మ? మీ రాజు మారిండంటే మా నమ్ముతా గాని ఇంకా స్వప్నం మారిందంటే నేను నమ్మ. మారిందంటే గట్ల అవుతుంది. ఇక ఆకాశంలో చెట్లు మొలుతాయి, నేల మీద నక్షత్రాలు మొలుతాయి. పోయి గో మళ్ళా పిల్లలు ఎత్తుంది మీ అత్త మొత్తుకుంటది పో. రాజు ఉన్నాడు పెద్దమ్మ, రాజు దగ్గర పడుకోబెట్టొచ్చిన. అయితే వైపో. ఎప్పుడైనా రా పెద్దమ్మ ఇంటికి. వస్తా. నీ బిడ్డను చూడ్డానికి మాస్తా పో. అవునే, ఏంది? ఈ భాగం వక్కలు ఎడబెట్టి పాడినవి ఎత్తికెతికి చెప్తా నేను దొరుకుతలేవు. నీ భాగం వక్కలు పాడుగాను తినద్దని డాక్టర్ చెప్పిండా? ఏమైనా భాగం వక్కలు నవ్వులుతా అంటావేంది? అయ్యో, ఒక వక్కియ రాదే, తిన్నది అరుగుతుంది. అయ్యో నువ్వు బాగా తింటాన్నావు, ఇక తిన్నది అరగాలి. ఇక ఒక చిన్న ముక్కియే, తిన్నాక వేసుకోకపోతే అరగదు అంతా మీదికి వస్తా ఉంటది. మంచి అలవాటే నేర్చుకున్నావు పో. ఇగో మా అమ్మ నవ్వుతుండే నాకు కూడా గదే అలవాటైంది. ఏమైతుంది నవ్వుతే? ఏమన్నా గుట్క బిట్క తింటానా? ఇక భాగం వక్కలు నవ్వుతే ఏమైతుంది? ఇది కూడా గసొంటిదే, నవ్వలేదు గిసొంటి. ఇంత సోంపు వారేసుకోపో. సోంపు తెచ్చినా కదా. ఈ సోంపు పాడు గాని ఏం సోంపు పాడైందే, అంత పండ్లలో ఇరుకుతాంది, చివుర్లో గుచ్చుతాంది, నాలుకంతా మంటలేస్తుంది. ఇంకేమన్నా తింటే అది తిన్నాక అదంతా భాగం వక్కలకే, నాలుకంతా వెచ్చుతది. ఏ ఉడకబెట్టిన భాగం వక్కలకి ఏమైతుంది? నీ మొఖంలో చెప్పు పెట్ట. చెప్తే ఇనే సావవు పో. గట్లే తిని గట్లే సావుపో. నేనెందుకు చెప్తా? సావకపోతే పోయి బతుకుపో. నీ భాగం వక్కలకు అగ్గి పెట్ట. మొన్నదాకా నచమో మన్నో దుబ్బనో అని పీల్చి సగమైండు. ఊపిరితిత్తులకు రోగం వచ్చింది అనగానే ఆపేసిండు. ఇక మొత్తం దీనికి ఎగబడ్డాడు. ఇది తింటే మంచిదని ఓడి చెప్పిండో మరేందో. నేను పిస పాడుగాను. ఈ పిస ముందు ఊరంతా తిరుగుకుంటే ఏడ చచ్చిందో. కూడి తిన్నాక వయసావే అంటే తినకముందే పోతది. వీళ్ళింట్లో ఏమన్నా తినచ్చని. మళ్ళీ వచ్చినాక అట్లే చక్కగా వంటదా, రాత్రికి తింటదా అంటే అట్లా లేదు. మళ్ళా రాగానే మింగుతుంది. గా అనసూయ సోపతి పడుతుంది గాని మొత్తం దాని లక్షణాలే దీనికి. చూపుకు దొడ్డు సన్నగుంటది. గంతే తేడా. తిండి జోరే, మాటలు జోరే, అన్ని జోరే. పైకి చూడ నాకు సాతనైతే లేదు, నాకు దొడ్డి కత్తలేదు అంటది. ఇంకోసారి గట్లా అన్నదంటే సీసాడంత ఆముదం తాగియాలి దీనికి. దెబ్బకి చచ్చూరుకుంటది. అమ్మ నాన్న వచ్చిండే. 7వ వయసు వచ్చినవరా లావిడి కొడుక. గిడ కొడుకు పానం మంచా లేదు. కొట్లాట పెట్టుకొని వయసు వచ్చిండు. ఏముండ దగ్గరకు పోయి వండొచ్చినావు చెప్పు. ఏడ వండొచ్చినావు, ఏం తాగొచ్చినావు, ఏం చేసి వచ్చినావు చెప్పు. రావులేముండ కొడుక. అడుగు తినబడతలేదా డాడీ? ఎటు పోయినావు? నీ పెళ్ళాం దగ్గరకు పోయినా. నీ బతుకు ఏడా. గాని పెళ్ళంతోటి నీకేం పనిరా? ఎందుకు వయసు వచ్చినావు?
ఈయనకి ఇక మంచి లేదు కదా. ఆ పొలం తీసుకొస్తే ఇంత ఆయనకి పని చేసి పెడుతుంది, ఏమన్నా చూసుకుంటుంది దవాఖానలా అని అనుకున్నా. ఓన్ అడిగిపోయినవరా నువ్వు? నిజం చెప్పి బతికిపోయినవరా దరిద్రుడా? ఇది నిజమని మీకెట్లా తెలుసు? ఎట్లా తెలుసారా బేవకూఫ్? నీ ఇయ్యంకుడు ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి బండ బూతులు మాట్లాడతాడు. దొంగముండ వాడిని ఎందుకు పంపినవే అని. ఏమన్నా నేను పరేషాన్ అయితే నిన్ను ఇక పెట్టరాని బూతులు పెట్టి తిట్టిండు. ఆయన అని నాడికి ఎవడు బొమ్మన్నాడు, ఎందుకు పోయినావు? ఆ ఏమన్నారు వాళ్ళు? ఇగో నా కొడుకు అమెరికా నుంచి వచ్చిండు, నిన్ను పట్టుకపోతా అని అన్నా. దాంతో మాట్లాడినావు డైరెక్ట్? అంటే దాంతో అనడం కాదు కానీ వాళ్ళ అయ్యి ఉండే, వాళ్ళ అయ్యను అడిగిన, నీ బిడ్డ ఏదంటే లేదు అన్నాడు. ఓ నానా, ఇప్పుడు ఫాల్తు దాని ముచ్చట ఎందుకు చెప్పు. మనం ఏం ముచ్చట మాట్లాడినా రూపాయి పెరిగే ముచ్చటనే మాట్లాడాలి, తరిగే ముచ్చట కాదు. అర్థమైందా? గట్ల గట్ల పెట్టరా బుద్ధి మీ అయ్యకు. ఏం బుద్ధి పెట్టుడో ఏమో, ఉన్న పైసా అంతా కరగా తీసిండ్రు, ఆగమాగం చేసిండ్రు. ఇప్పుడే ఎడతాండ్రు ఇక పీకర మీదకి రాగానే. ఆగా చూసినావురా మీ అయ్య ముచ్చట్లు? గట్ల మాట్లాడతాడు. అందుకే ఆయనకి రూపాయి ఇయ్యద్దు చెప్తానా. ఇంకెక్కడ రూపాయి లేదు, ₹1 లేదు. ఇక అంతా అయిపోయింది. మీ మామను ఇంకోడం మునిగిండ్రు ఆడా. వాళ్ళు ఏమంటారు, నాగార్జునోడు అని అడిగిండ్రు నన్ను. ఏమో నాకు తెలియదు అంటే కథ మీద అందుకున్నారు. నీకు నాగార్జున అంటే ఓడే తెలియదారా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రు, బండ బుద్ధులు తిట్టిండ్రు. పోయేదుంటే ఇప్పుడు ఈ కోడలు ఇంటికి పో. పైసలు బాగున్నాయి వాళ్ళ ఇంట్లో. నీ కోడలు వచ్చినాక పెద్ద కోడల్ని అడుగు. హుషారున్న వాళ్ళు చెప్తారు, లేని వాళ్ళు చెప్పరు. దానికి ఓ ఎంతో చెప్పబడుతుంది. తుక్కు తుక్కు దాన్ని అని చెప్తాండ్రు కదా, దాన్ని అని చెప్తలేవు. ఏ నన్ను దాన్ని నేను ధనాన్ని ఇస్తానా? వాళ్ళు ఒక్కటి అందుకుంటే నేను 10 అందుకుంటా. మా చెప్పినవుతి కిందేసి దంచినమని చెప్తాండు ఆడు ఎంపుడు గాడు. ఆన్ బోందా. ఇదేటో అయితట్టే ఉన్నది గాని అవురా, నీకేమనిపిస్తలేదురా? ఇప్పుడు ఏమనుకుంటాను? ఏమనుకున్నదేంది? ఈయన మామ అత్తాడు, పైసలున్న మామ. ఆడు అట్టి అత్తాడా? బిడ్డను పట్టుకొనే అత్తాడు. అది రాగానే ఏడు యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. నేను తాగిన మత్తులున్నా ఏం చెప్తానో తెలియలేదు, నీకోసం వెతుకుతానా, ఏమైందో ఏమో, అదే నన్ను పట్టుకున్నదని చెప్తా అంటాడు. ఏమన్నా చేసుకోండి, నాతో అయితే లేదు. నేను ఇంటికి పోతానా. అవలముండ కొడుక, ఇంటికి ఆడుకోతాను అంటావేమ్రా? ఈడ చచ్చి వాళ్ళు ఏమంటారో ఏం చెప్తారో చూడాలి. కొడుకును ఏమన్నా చేస్తే మనం ఉండద్దా ఈడ? ఏం చేస్తారు, ఏం చేయరు. అవ్వో మళ్ళా దెబ్బలు తిన్న ఓపిక నాకు లేదు. నాకు తెలుసు కానీ నేను తుక్కు తుక్కు జోపిరు గాని. అమ్మా మీరు బయటకు పోన్రే, మా మామ అత్తడిగా నా గురించి తెలియంగానే. ఏం మాట్లాడతావురా, ఏం చెప్తావు? మీ మామకు తెలియదంటవా నీ సంగతి? ఏం సంగతి? నాకు అమ్మ అన్ని చెప్పింది, నువ్వేం చేసినావు. మీ అయ్య అసంటోడే, గసంటి పనులు చేస్తే ఏమైతుందో తెలియద్దా మీ అయ్యకు? అందుకే చెప్పిన. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ. అవు వచ్చింది మళ్ళా దీని నోట్లో చెప్పు పెట్ట. నేను కావుతానే లేదేమరా, 2 నిమిషాలకు ఒకసారి వస్తుంది. మీ మామగాడు అత్తడా రాడా? ఇది మళ్ళా పైసలు అడగడానికి వచ్చింది కావచ్చురా. ఆగో చూడు, ఇలాంటి కొడుకు ఈలి అవట్టే దాన్ని చూసి. నీ పేరేంది? జెసిక. ఓ జెసిక, ఊకూకే లోపలికి రాకు. ఇగో నా మొగుడు మంచోడు కాదు అసలే, ముందే చెప్తాన్నా. అని చూపులు మంచిగుండయి, చక్క బయటకు వెళ్తాను. సార్ వచ్చారని చెప్పడానికి వచ్చాను. ఏంది వచ్చిండా? మామయ్య వచ్చిండా? సార్ వచ్చిండా? అందరిది ఒకటే భాష కదా, మనిషికి ఒకసారి ఎందుకు చెప్తున్నారు? ఓ అవ్వా, వచ్చిండా? అయ్యా వచ్చిండు, అదే కదా చెప్తున్నాను. ఒరే ఎవరుకోమంటావురా? జెసిక నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇన్నే ఉంటా. ఏ ఏం రోగం? ఏమో మరి నాకు అంత జ్వరం వచ్చినట్టు అవుతుంది ఊకే. సిగ్గుమానం లేదు ఆవిడ కొడుకు. గాయన అత్తాండంటే నాకు టెన్షన్ అవుతుందంటే ఈ లాంటి కొడుకు వేసేటి ఈడు చేస్తాడు. ఎందుకంత కంగారు పడుతున్నారు? కూల్ గా ఉండండి. మీకు ఇంకేమైనా కావాలా? అగ చూడు, నిన్న దాకా ఎట్లా తిట్టింది, ఇప్పుడు గాయన అత్త. రాచిందు, మనం ఇక్కడ పడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో ఈ రూమ్ లో. బయట కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతున్నావు కదా? పర్లేదండి, అక్క అని పిలువు, పర్లేదు. రూమ్ చాలా బాగుంది. ఇది మీ రూమేనా? నీలేష్ ఇంకా మీరు ఈ రూమ్ లోనే పడుకుంటారా? కాదు చందన, ఇది నా తమ్ముడు సురేష్ రూమ్. అతనిదా? వాళ్ళ రూమ్ లో పడుకోవడం ఎందుకు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను వెళ్ళిపోతానక్క, నాకు ఇవన్నీ అలవాటు లేదు. ఇంత గొప్ప ఇంట్లో నేను ఉండలేను. రాజభవనంలో ఉంది ఈ రూమ్. ఇవన్నీ ముట్టుకొని
నేను ఇక్కడ పడుకోలేనక్క, నేను ఇక్కడ కింద పడుకుంటాను. చందన, ఇది మనీలే అనుకో. నన్ను అక్క అని పిలుస్తున్నావు కదా, ఇప్పటి నుంచి ఇది మనీళ్ళు, అర్థమైందా? నువ్వు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త కదా, ఫ్రెండ్ అని చెప్పాను. ఇంకో 2 రోజులు అయితే నీ గురించి తెలుస్తుంది, మన భర్త గురించి తెలుస్తుంది. అప్పుడు అందరు నా మీద జాలి చూపిస్తారా? జాలి కాదు, మా వాళ్ళందరి గురించి నీకు తెలియదు చందన. అందరూ చాలా మంచి వాళ్ళు. నువ్వు పాడుతూని నా తమ్ముడు సురేష్ ని తప్పుగా అనుకుంటున్నావు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కార్తిక్ చెప్తున్నాడు, మా ఊర్లో స్కూల్ ని మొత్తం రెనోవేట్ చేయించాడంట, ప్లే గ్రౌండ్ కొన్నాడంట, పెద్ద స్కూల్ బిల్డింగ్ కట్టిస్తానన్నాడట, చాలా డబ్బు కూడా ఇచ్చాడంట స్కూల్ కోసం ఖర్చు పెట్టుకోమని. వాడు మీ ఒక్క స్కూల్ కి చేయలేదు చందన, ఇలాంటివి చాలా చేశాడు, చేస్తూనే ఉంటాడు. మరి పార్థు గురించి చెప్పలేదా మీ సరితక్క? అతని గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, కానీ అతను ఇతనని నాకు తెలీదు. అసలు నేను చాలా పొరపడ్డాను. నీలేష్ మాటలో నమ్మి వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఏం చేస్తాం, కూర్చో. ఏంటి చందన, మీద కూర్చో. నువ్వు ఇంకా మా తమ్ముడిని అర్థం చేసుకోలేదా? మీద కూర్చోడానికి ఏంటి? మీరు పైన కూర్చోండి అక్క. మీ ఇల్లు ఇవన్నీ చూస్తుంటే మీరు చాలా గొప్ప వాళ్ళలా అనిపిస్తున్నారు. నాకు అర్హత లేదు దీన్ని యూజ్ చేయడానికి. నేను వీడి మాటలని ఇంట్లో వాళ్ళని చాలా అవమానించాను. నీకు మీనాక్షి తెలుసా? తెలీదక్క. ఫోటోలో చూసాను, గోడ మీద గోడ మీద ఫోటోలో చూసావా? అచ్చం ఇలాగే ఉంటుంది, అమాయకంగా. అది చాలా మంచిది. దానికి కూడా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. పార్థు భార్య. అది ఎవరంటే మా పిన్ని కూతురు, మా అమ్మ చెల్లి కూతురు. అవునా, మరి వాళ్ళు ఎక్కడుంటారు? మా పిన్ని చనిపోయింది కొన్ని రోజుల క్రితం. మీనాక్షి ఒకటే కూతురు, చాలా సెన్సిటివ్. మా అమ్మకి పిన్ని అంటే చాలా ఇష్టం. పిన్ని పోయేసరికి మీనాక్షి చాలా ఇదైంది. కన్న తల్లి పోతే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసక్క. నేను అసలు ఇలాంటి బాధలేవి తెలియకుండా పెరిగాను. అందుకే అందరినీ ఎదిరించి కొట్లాడి మరి నాగ్ని పెళ్లి చేసుకున్నాను. యూఎస్కి వెళ్ళిపోయాను. అసలు నాకు ఎవరి వాల్యూ తెలియదు. అసలు నాకు చిన్నప్పటి నుంచి ఏది తక్కువ లేదు. అన్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టాడు మా నాన్న. అమ్మ అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆ బలుపుతోనే వీడిని పెళ్లి చేసుకున్నాను అందరినీ ఎదిరించి. కనీసం వాళ్ళకి అతని గురించి తెలుసుకునేంత టైం కూడా ఇవ్వలేదు. నువ్వు ఇవ్వడం కాదక్క, అది నీకు తెలియకుండానే అతను అలా చేయిస్తాడు. ఆ పరిస్థితి కూడా అలాగే అయింది. మా నాన్న నీలేష్ తో పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాడు. నీలేష్ కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నీలేష్ నిన్ను లవ్ చేశాడంట కదా? అవునక్క, మేమిద్దరం ఒకటే స్కూల్. చిన్నప్పటి నుంచి నన్ను లవ్ చేస్తున్నాడు. స్కూల్లోనే ప్రపోజ్ చేశాడు. నాకు అప్పుడు అదంతా తెలీదు. వద్దని చెప్పాను, అయినా వదలలేదు. మా నాన్నతో చాలా క్లోజ్ ఉండేవాడు. మా నాన్న టీచర్ కదా, అలా డౌట్స్ అడగడానికి దానికి దీనికని వచ్చేవాడు. నాన్న మోటివేషన్ తో గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. నేను పెళ్లి చేసుకోకపోయింటే ఏదో ఒక ఉద్యోగం చేసేదాన్నక్క. నా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. నీలేష్ ని పెళ్లి చేసుకున్నాకైనా నేను అనుకున్నాను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తానని. కానీ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, వాడు పుట్టడం. తెలుసు కదక్క, ఒక అమ్మాయికి డెలివరీ అయితే ఎలా ఉంటుందో. తల్లి లేదు నాకు. మొత్తం నాన్నే అన్ని అయి చూసుకున్నాడు. ఏ ఆడపిల్లకి ఎలాంటి కష్టం రావద్దక్క. ఎంత కష్టపడ్డామో తెలుసు. నాన్న అయితే ఎంత బాధపడుతూ ఉంటాడు. నాకు అమ్మ లేదని, ఒక ఆడపిల్ల డెలివరీ, అమ్మ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా అతను నన్ను ఎంత నమ్మించి మోసం చేశాడంటే ఇంకా నాకేది అవసరం లేదు నా లైఫ్ లో అనుకున్నాను. నీలేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నావు చందన? నీకు తల్లి లేదు,
ఒక ఫ్యామిలీ కావాలనుకోలేదా? అదే కదా అక్క, మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అమ్మ చనిపోయాక నీలేష్ వాళ్ళ అమ్మ నాన్న నా మీద చాలా ప్రేమ చూపించేవాళ్ళు. కన్న కూతురులాగా చూసుకునేవాళ్ళు. చాలా ప్రేమగా మాట్లాడేది నీలేష్ వాళ్ళమ్మ. నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను అక్క వాళ్ళకి. నన్ను తల్లి తండ్రిగానే భావించాను. నాన్నకి ఏది చెప్పలేదు. నాన్న స్కూల్ కి వెళ్ళడం రావడం చాలా బిజీగా ఉండేవాడు. వీళ్ళేమో నన్ను ట్రాప్ చేశారు. తల్లి తండ్రిలా చూసుకునే అత్త మామ దొరికారనుకున్నాను. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే హస్బెండ్ దొరికాడు అనుకున్నాను. పెళ్లి కాగానే అత్త మామల అసలు రూపం బయటపడింది. వారం రోజుల్లోనే ఇతని గురించి తెలిసింది. నీలేష్ ఎలాంటి వాడు, మొత్తం వాళ్ళ అమ్మ నాన్నకి సపోర్ట్ ఇస్తున్నాడని నాన్నకు కూడా చెప్పలేదక్క నేను. నాకు తెలుసు నాన్న ఒప్పుకోడని. ఎందుకంటే ఇతనికి చదువు లేదు, సంధ్య లేదు. ఆవారంగా తిరిగేవాడు. కేవలం ప్రేమను చూసి నేను పెళ్లి చేసుకున్నాను. నాన్న అస్సలు ఒప్పుకోడు. లేచిపోయి పెళ్లి చేసుకున్నాను. మరి నాన్నకి తెలిస్తే గుండెలు పగిలి ఏమైపోతాడా అని కూడా నేను అనుకోలేదు. ప్రెగ్నెంట్ కాగానే అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ సిగ్గు లేకుండా నాన్న దగ్గరికి వచ్చి చేరాను. ఎలా చూసుకున్నారో తెలుసా అక్క నన్ను. ఏం లేకున్నా నాకు నాన్నని మాత్రం ఇచ్చాడు దేవుడు. నాన్న ఇంత ధైర్యాన్ని ఇచ్చాడు. నీలేష్ ఇలా చేసినా కూడా, అమ్మ చనిపోయినా కూడా నేను ఇక్కడి వరకు రాగలిగానంటే దానికి మా నాన్నే కారణం. ఇంకా కార్తిక్ కంటికి రేపలా చూసుకుంటాడు ఇప్పటికి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళానంటే నా వెనకాలే వచ్చేవాడు. చాలా కేర్ తీసుకుంటాడు. నాకు తెలియకుండా నాన్నని వీడు మొత్తం అప్పుల పాలు చేసేశాడు. నాకు కొన్ని రోజులు తినడానికి కూడా తిండి లేకపోయింది. కార్తీకే మాకు సాయం చేశాడంట. నాకు అసలు తెలీదు. నేను డబ్బు తీసుకోనని నీలేష్ పేరు పెట్టి పంపించేవాడు. ఒక్కసారి నీలేష్ తోని వాళ్ళ అమ్మ నాన్నతోటి మోసపోయాక అసలు నాకెవరిని నమ్మబుద్ధి కావట్లేదక్క. ఇవన్నీ నిజాలు కాదు, అన్ని అబద్ధాలే అనిపిస్తుంది. ఎవరి ప్రేమని నమ్మలేకపోతున్నాను. ఎప్పటికైనా ఎవరు చూపించేది ప్రేమ, ఎవరు చూపించేది మోసం అని తేల్చుకోలేకపోతున్నాను. ఏ ఒక్కరు ప్రేమగా మాట్లాడినా సరే వాళ్ళని అనుమానిస్తున్నాను. చాలా పెద్ద దెబ్బ తిన్నానక్క. ఊరుకో చందన, నువ్వు ఒంటరిగా ఉన్నావు. వీడు నాతోనే ఉన్నాడు. నువ్వు నీ లైఫ్ ని కార్తీక్ తో తిరిగి ప్రారంభించు. నేను నీలాగే ఎంతో ప్రేమించాను నాగ్ని. నీతో ఉండి ఒక్క నెల నాతో ఎన్నేళ్ళు ఉన్నాడు, ఎన్నేళ్ళు ప్రేమ నటించాడు. అర్థం చేసుకో చందన. నేను వాడికి ఎంత దగ్గర అయ్యానో. ఎప్పుడు మా ఆయన చుట్టూ తిరుగుతాను. నన్ను ఎప్పుడు కసురుకునేవాడు. అది కూడా నేను ప్రేమే అనుకున్నాను. వాడే చెప్తే అది, వాడు ఎలా చెప్తే అలా విన్నాను. ఏం చెప్పినా చేశాను. అంత గుడ్డిగా నమ్మాను. వాడి కోసం అమ్మని, నాన్నని, తమ్ముణ్ణి, చెప్పాను కదా మీనాక్షిని కూడా తిట్టాను. చాలా పొగరుగా ప్రవర్తించాను. వాడికి మనిద్దరమే కాదు ఇంకెంతమంది మీద కన్నుందో. మీనాక్షి అని చెప్పాను కదా నా చెల్లి, దానితో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడంట. అది నాకు ఎప్పుడు చెప్పలేదు. ఏమంటే నేననుకొని దాన్ని పట్టుకున్నాడట. అది నాకు ఇంతవరకు చెప్పలేదు, బాధపడతానని. అది చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా ఎదుర్కొంది. తల్లి లేని పిల్ల అన్న మరేందో, దాంతో చాలా మంది మిస్బిహేవ్ చేశారు. అది చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది. అమ్మ దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అంత సెన్సిటివ్ గా ఉన్న దాన్ని కూడా నేను ఇష్టం ఉన్నన్ని మాటలు అన్నాను. అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది తెలుసా. ప్రతి దాంట్లో గొడవ పెట్టుకున్నాను వాడి కోసం. వాడు చెప్పాడు ఇలా చేయాలా చేయని. నాకు అసలు కొంచెం కూడా సిగ్గు అనేది లేదు. ఇప్పుడు చూడు, వాడు మోసం చేశాడని తెలిసాక మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చాను. మనల్ని మనం తిట్టుకొని ఏం లాభం లేదక్క. మనల్ని వాడు వంచాడు. ఇప్పటికీ వాడంటే నాకు పిచ్చి అక్క. వాడిని ఎంత ప్రేమించాను. వాడు ఇలాంటి వాడని ఎప్పుడు అనుకోలేదు.
తల్లిదండ్రిని అయితే నాకు చూపించలేదు. వాడు ఎన్ని చేసినా నేను ఎప్పుడు ఆరాలు తీయలేదు. వాడి జీవితమే నాది, నా జీవితమే వాడిది అనుకున్నాను. ఇంకా నేను వాడి మొహం కూడా చూడను. అందుకే ఈ రూమ్ లోకి తీసుకొచ్చాను. నా రూమ్ లోకి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. వాడే గుర్తొస్తాడు నాకు. నేను వెళ్ళను. అమ్మో, నేను వాడి కోసం ఏడుస్తున్నానని తెలిస్తే బంటి నన్ను తొక్కుతాడు. అసలు వాడే స్టార్ట్ చేశాడు ఇదంతా. వాడి మీద అనుమానం కలిగింది బంటికి. అత్తగారింటికి నేను వెళ్ళట్లేదని ఫీల్ అవుతున్నానని ఎలాగైనా నన్ను అక్కడికి పంపిద్దాం అనుకున్నాడు. వీడేమో అడ్రస్ చెప్పడు, ఫ్యామిలీని కలపాలనుకున్నాడు. అలా చేయడం వల్లే వాడి గురించి బయటపడింది. ఇంకో విషయం చందన, ఆ దరిద్రుడు ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతుంటే నేను తమ్ముడు విన్నాము. ఎవరినో చంపేయడానికి ట్రై చేశారు. అది వస్తే దాన్ని చంపేయండి నాన్న, దానికి ఎవరు దిక్కులేరు. ఆ తండ్రి ఒక్కడే ఏడ్చి చేస్తాడు. తర్వాత వాడిని కూడా చంపేస్తే సరిపోతుంది అని. ఇంకెవరక్క? నా గురించి. వాళ్ళకి ఇంకెవరు దిక్కులేరు. నన్ను ఎంత హింసించే వాళ్ళు. ఇంటికి వెళ్తే భయపడి పారిపోయి మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చేదాన్ని. వేడి లాంటోడే వాడి నాన్న కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గమనిస్తూనే ఉండేవాడు. కొడుకు పుట్టాక ఫీడింగ్ ఇస్తారు కదక్క, ఆ టైంలో వచ్చి కూర్చునేవాడు. నేను మావయ్యకైనా నా మీద ప్రేమ ఉందనుకునేదాన్ని, కానీ వాడు ఎందుకు వచ్చి చూసేవాడు నాకు అప్పుడు తెలీదు. అంత అమాయకంగా ఉండేదాన్ని. వాడికి పాలిస్తూ ఉంటే ఎదురుగా వచ్చి కూర్చునేవాడు. అప్పుడు నాకు డెలివరీ పెయిన్స్, ఫీడింగ్ ఎలా ఇవ్వాలో తెలీదు. అలా నేను ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. వీడేమో వాడి పని చేసుకుంటూ వాడుండేవాడు. ఒక్కసారి నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే మూల కూర్చొని చూస్తున్నాడు. నేను గమనించుకోలేదు. సడన్ గా చూశాను. అప్పుడు అర్థమైంది నాకు వాడి అసలు నన్ను ఏంటో. చిన్నాన్ని ఎప్పుడు ఎత్తుకోకపోయేవాడు. నేను ఎత్తుకున్నప్పుడే నా దగ్గరకు వచ్చి వాడిని ఎత్తుకోవడానికి ట్రై చేసేవాడు. నన్ను తాకేవాడు. నేను అదంతా అబ్జర్వ్ చేయకపోయేదాన్ని. నా కొడుకు అంటే ఇష్టం మావయ్యకి అనుకునేదాన్ని. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే ఎంత చండాలంగా బిహేవ్ చేశాడో గుర్తొస్తుందక్క. ఇలాంటి దరిద్రాన్ని ఏం చేయాలి? మనం చంపేసినా పాపం లేదు. అసలు నాన్న చెప్పినట్టు కార్తీక్ ని చేసుకుంటే నాకు ఏ బాధ ఉండేది కాదక్క. ఎంత హ్యాపీగా ఉండేదన్నో లైఫ్ లో. ఈ దరిద్రుడు నన్ను ట్రాప్ లో వేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు నా జీవితాన్ని. వాణ్ణి నేను అస్సలు వదిలిపెట్టను. చూడక్క, వాడు ఇంకా రావట్లేదు. నాకు వాడి మొహాన్ని కూడా చూడాలని లేదు. వాడు వస్తే వాడిని ఎలా చూడాలని నేను ఆలోచిస్తున్నాను. దరిద్రుడు. మనం ఇద్దరం కలిసి అసలు ముందు కేసు వేయాలి కదా వాడి మీద. అవన్నీ జ్యోతి అంటే చూసుకుంటానంది. లోపరంగా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని ఆంటీ చూసుకుంటుంది. వాడిని ఎంతంటే అంత పెద్ద పెద్ద కేసులలో ఇరికించి జీవితాంతం అందులోనే కూర్చోబెట్టాలని నా కోరిక. వాడి డబ్బు కోసమే ఇదంతా చేశాడు. మన మీద వాడికి ప్రేమ లేదు, కేవలం డబ్బు మాత్రమే. అవును, మీ అమ్మమ్మ వాళ్ళెవరు? వాళ్ళు చాలా రిచ్ అన్నావు కదా, వాళ్ళ కోసమే కదా వీడు నిన్ను పెళ్లి చేసుకుంది. అవునక్క, మరి వాళ్ళని కలుద్దామా? నీకు కొంచెం తోడుగా ఉంటారా? నువ్వు మాతో అసలు క్లోజ్ గా ఉండట్లేదు, ఇబ్బంది పడుతున్నావు. అవసరం లేదక్క, నాకు నా కార్తీక్ ఉన్నాడు చాలు. నాకెవరు అవసరం లేదు. నాకు వాళ్ళంటే కోపం. కోపమా? అవునక్క, నాకు వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. అమ్మ అలా పెళ్లి చేసుకొని వచ్చేసాక ఎంత బాధపడిందో వాళ్ళని తలుచుకుంటూ. ఒక్కరోజు కూడా అమ్మ కోసం ఎవరు రాలేదు. నేను ఎప్పుడు బయట కూర్చొని చూసేదాన్ని. అమ్మ వాళ్ళ బంధువులు వస్తారేమో, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారేమో. ఇంట్లో ఎప్పుడు మేము ముగ్గురమే కదా, ఎవరు వస్తారో ఏంటో అని చాలా కళ్ళు కనేదాన్ని. వాళ్ళకి మేము ఉన్నామో చచ్చిపోయామో కూడా అవసరం లేదు. మీ అమ్మ వాళ్ళు ఎంతమంది అసలు? అమ్మకి 2 అన్నలంట. అమ్మ ఒకతే చిన్నది ఇంట్లో. చెల్లిని ఎంత అదలారు ముద్దుగా పెంచుకున్నారో. పెంచుకొని ఏం లాభం? తను చనిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు. వాళ్ళకి తెలిసినా రాలేదా? వాళ్ళకి ఎవరు చెప్పారు? అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఫోటోలో చూసానంతే.
అమ్మ, ఇద్దరు అన్నయ్యలు, వదినలు. పాత ఫోటో ఒకటే ఒకటి ఉంది. తాతయ్య చనిపోయాడంట అప్పుడు. అమ్మమ్మ, వీళ్ళే తెలుసు నాకు. ఫోటోలో చూసానంతే. ప్రియాంక, మా నానమ్మ. రాబమ్మా. ఈ పిల్ల ఎవరే నీ దోస్తా? అవును నానమ్మ. ఏం పిల్ల? ఏం పేరు నీ పేరు? ఆగో, ఏటో దగ్గర దగ్గర కత్తావు. మీరు వచ్చ మా అమ్మలాగే ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయింది బామ్మ చిన్నప్పుడే. అయ్యో బిడ్డ, ఏం పర్లేదు, నన్ను మీ అమ్మ అనుకో దా. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. చిన్నప్పుడే కోల్పోయినావు బిడ్డ తల్లిని. గట్టిదానివే. ఇసంటోళ్ళకి ధైర్యం బాగుంటది, గుండె ధైర్యం. అమ్మమ్మ, నువ్వు మా అమ్మమ్మ రత్నమాలలాగే ఉన్నావు. ఈ పోచి భలే ఉంటది కదా అత్త. దానికి ఏదన్నా ముచ్చట కనబడితే ఆగదిగా. ఏ మా అమ్మకి అట్లా లేకపోవు, మంచిగా ఉంటుండే. అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు. మా తాత తమ్ముడు బిడ్డ. అవునా? మా అమ్మకు చెల్లైతది, కానీ చిన్న వయసు కొంచెం. ఇక దానికి కోపం వస్తుంది. నేను దాన్ని పిన్ని అని పిలవద్దు, చిన్నమ్మ పిన్ని అని పిలవద్దు, అందుకే అక్క అని పిలుస్తా. మీ అమ్మ చిన్నత్త అంటది, దానికి మండుతుంది. నేను ఆంటీ అని పిలుస్తా. నన్ను అట్లనే అంటుండే స్టార్టింగ్ లో. నేనేం ముసల్దాన్ని కాదు, ఆంటీ అని విలువ అని. ఇప్పుడు ఇంకొంచెం పిసపిస చేసుడు ఎక్కువైంది. వాళ్ళ ముచ్చట్లు ఇక్కడ ఎప్పుడు, ఇక్కడ ముచ్చట్లు అక్కడ ఎప్పుడు. ఇక దానికి అదే టైం పాస్ చేసుకొని ఏమందేం పోతుంది. చందన చందన అని ఇప్పుడు ఆ పిల్ల గురించి చెప్పడానికి వచ్చింది. ఎవరో ఏమో ఆ చందన, నాకేం తెలుసు. నాకు కూడా తెలియదు అత్త, ఎవరో మరి ఆ అమ్మాయి. పోషితోటి ఫుల్ టైం పాస్. సాగనం పచ్చినావా అక్కడ దాకా? అవును వదిన, ఎప్పుడు జోకులు చేస్తూ ఉంటది, ఎప్పుడు మస్తు నవ్వేదాన్ని. మేము ఎప్పుడు గెట్ టుగెదర్లు పెట్టుకున్నా పోషే హైలైట్ అక్కడ. పోషి ఇంకా అను. ఓ, మీరు అందరు దోస్తులు కదా? నాకు అను ఫ్రెండ్. అను ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్సే. ఈ మధ్య గెట్ టుగెదర్లు పెట్టట్లేదు, ఏమైందో మరి అనుకి. ఏం గెట్ టుగెదర్ పెడుతుంది? దాని బతికే గెట్ టుగెదర్ అయ్యే. మగుని వేరేటోళ్ళతోటి పంచుకొస్తుందా? నీ బాధ కూడా నాకు తెలియదాన్ని. పైకి మంచిగా మాట్లాడతావు, లోపలంతా గదే బాధ ఉంటది. నాకు అలాంటి బాధ ఏం లేదు వదిన. అను అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. చాలా మంచి ఫ్రెండ్ అనుకున్నా. నేను ఇప్పటికీ దాన్ని ఫ్రెండ్ లాగే చూస్తాను, కానీ మధ్యలో అలా తయారైపోయింది. ఆఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే వదిన, ఎవరికైనా బాధ ఉంటుంది, అందుకే అది నాతో అలా బిహేవ్ చేస్తుందేమో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికిందని. అది ఏం ఫీల్ అవుతుందో నాకు తెలీదు. అది ఫ్యామిలీ ఉన్నా లేకున్నా, నువ్వు వచ్చినా రాకున్నా గట్లనే ఉంటది. ఇక నువ్వు వచ్చినావని ఇంకింత కోపం గంతే. టింగు టింగు అనుకుంటా ఏ నుంచి వస్తానో తిప్పులాడి ఇప్పుడే ఫ్లైట్ దిగొస్తున్నా. అమెరికా అమెరికా అంటారు కదా, అక్కడ నుంచి వస్తున్నా. నీ రాని మొఖం అంగడపోతే మొఖం ఒకసారి అద్దంలో చూసుకోపోయి. అమెరికాకు పోయేది నేను, అర్థమైతుందా? నా బిడ్డ, నా అల్లుడు ఎవరు పడితే అల్లు తీసుకుపోతారు నన్ను. ఆఖరికి అయితే నా సవితి కూడా పట్టుకుపోమంటే పట్టుకుపోతుంది తెలుసా. ఏం చేయమంటారు మరి? మీ కొడుకు తీసుకుపోతాడని మీ కొడుకుని చేసుకున్నా, గిట్లా చేసిండు. నా కొడుకు ఎందుకు తీసుకుపోతాడే? నేను నీ అవ్వనో నీ అయ్యనో తీసుకుపోమను. దుబాయ్కి పోయిండు కదా మీ అయ్య, దుబాయ్ పాస్వాన్లో దుబాయ్కి పోయి ఆగుతాను లేరు. ఇక దుబాయ్ అయితేంది, అమెరికా అయితేంది, ఎక్కడికి పోయినా పైసలు సంపాదించడానికి పోతారు. అర్థమైందా అత్తమ్మ? నా బిడ్డ అల్లుడు పోతే పెద్ద సాఫ్ట్వేర్ జాబులు చేస్తారాడ. నా అల్లునికి పెద్ద కంపెనీ ఉన్నది. నీకేమున్నది? నువ్వేం జాబ్ చేస్తావు? నేనెందుకు పోతా, నేనెందుకు చేస్తా? మీ అయ్య ఏం చేస్తాడట్నాడా? ఫోన్ చేసి అన్న అత్తమ్మ మాట్లాడుండ్రి. ఇప్పుడు ఏం చేస్తున్నారా అని అడుగుండ్రి, కల్పిస్తా ఉండ్రి. గాయనతో నేనెందుకు మాట్లాడతా? మరి గాయన గురించి మీకెందుకు? నీ గురించి తెలుస్తుంది గాయనతోటి మాట్లాడితే. ఏడవైనవే సరితల్లింటికి ఎందుకు పోయినావు చెప్పు? నా బిడ్డ గురించి ఊరంతా చాటింపు వేయడానికి పోయినావు కదా. నీ బిడ్డ గురించా? మీ గురించి మీ బిడ్డ గురించి చాటింపు వేయడానికి ఏమున్నది మీకు? అంత గ్రేట్నెస్ ఏమున్నది? నీ గురించి నీ బిడ్డ గురించి చెప్పే అంత. దానికోసం నేను ఊరంతా తిరగన్నా. అల్లుడు సురేష్ మా తప్పు నన్ను విడిచిపెట్టిండని చెప్పినవా? ఓ నీ పిసత్తమ్మ పాడుగాను, అట్లా చెప్తానవేంది నువ్వు పోయి? నేనెందుకు చెప్తానే, నువ్వు చెప్తానవా అని అడుగుతానా? విడిచిపెట్టుడేంది? విడిచిపెట్టిండే నీకు చెప్పిండ్రా?
నాకు తెలిసి నా దగ్గర కవరింగ్ ఇస్తాను. మస్తు రోజులైంది ఇటు వచ్చింది మా ఆడబిడ్డ, పోతలేదు తీసుకుపోతలేదు. వాళ్ళుడు సురేష్ ఫోన్ చేస్తలేడని చెప్పినావు. నాకు తెలుసు, తెలిసే ఇంకెవరితో అనుకుంది. అయినా సురేష్ అన్నయ్య ఫోన్ చేస్తలేడని ఎవరు చెప్పిండు మీకు? సురేష్ అన్నయ్య ఫోన్ చేసిండు. 3 రోజులు అయినాక తీసుకుపోతాను కూడా చెప్పిండు స్వప్నకి. అర్థమైందా అత్తమ్మ? అవునా? వాళ్ళు చెప్పిండే నీకు? స్వప్న చెప్పింది. సురేష్ అన్నయ్య ఇక్కడికి వచ్చిండు బంటి వాళ్ళతోటి. ప్రియాంక కూడా వచ్చింది. ఇంకా ప్రియాంక కూడా వచ్చిందా? అందరు వచ్చిండ్రు. ఇంకా ప్రియాంక ఎన్నడన్నా వచ్చినారే మన ఇంటికి? వచ్చింది. ఎన్నడొచ్చింది? మీరు లేరు, మీరు స్వప్న వాళ్ళ ఇంట్లోండే అప్పుడు వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన కొత్తలా నిన్ను చూడ్డానికి. ఎవరిని చూడ్డానికో నాకు తెలియదు గాని వచ్చింది. నీ ఇంటికి నిన్ను చూడ్డానికి కాకపోతే ఇంకెవరిని చూడ్డానికి వస్తుంది? అప్పుడు కొట్లాటలు అయినాయి కదా, ఏం కొట్లాటలు ఏంది అని తెలుసుకోవడానికి ఉరుకురికి వచ్చింది. ఇక ఆమెకి ఏడ పని పాట లేదు, కొట్లాటలు ఏమైనా అని తెలుసుకోవడానికి వస్తుంది అమెరికా నుంచి. ఫస్ట్ మన ఇంటికి రావాలి. ఎవరికి ఆడబిడ్డనే గామె? మన సపనకు ఆడబిడ్డనా? సరితకి ఏమైతుందని కాడిపోయింది? చెల్లె వాళ్ళ అత్తగారు. ఏం వాళ్ళ అత్తగారు? మీనాక్షి చెల్లె అవుతుంది కదా, చెల్లె వాళ్ళ అత్తగారింటికి వచ్చింది. వాళ్ళే పెద్ద కదా మనకన్నా. పెద్ద చిన్న కాదు, ఓల్ ఇంపార్టెంట్. మీరు వనిలను చూసిందా వచ్చి? వాళ్ళ ఇంటికి ఓడింది నాకు అర్థం కాదు. అంతగా రాజేశ్వరి ఎసంటోళ్ళు అనుకుంటున్న వాళ్ళు గట్ల ఎత్తది. రాజేశ్వరి సంగతి చెప్తాగు. వట్టిగా గెలికి కయ్యం పెట్టుకోకుండా అత్తమ్మ. స్వప్నకి సురేష్ అన్నయ్య ఫోన్ చేసిండట. 3 రోజులు అయినాక తీసుకుపోతా అన్నాడట. మళ్ళా వాళ్ళిద్దరి మధ్యలో కొట్టాటలు పెట్టకండి. ఇక్కడ స్వప్న ఉంటే గట్లాంటివి చేస్తారని ఇక్కడ నుంచి బొమ్మన్నా. నాకు తెలిసే నువ్వే బొమ్మన్నావు. బొంబాయిది ఒక్కనాడు విలువలేదు, నన్ను విలువలే, నా బిడ్డను విలువలే. నేనే పోలే, దాన్ని ఎందుకు పంపిన వాడికి? ఎన్ని రోజుల నుంచి కంట్రోలింగ్ చేసుకుంటుంటాను తెలుసా దాని ఇంటికి పోకుండా. అయిపోయి నా బిడ్డను పంపుతీవి. కంట్రోలింగ్ అంతా వాయే. మంచి కంట్రోలింగ్ చేస్తాడు గాని సపరేట్గా కూర్చున్నాడా. వంట ఇంటి తిందరు గాని నాను వచ్చి పెట్టేదాకా నేను తినకుండా ఉంటానే. ఎందుకుంటారు గాని? తిన్నరా అయితే? ఇక తిన్నగారు కదా కొడుకుతా కూర్చోండి. నేను స్వప్నకు అర్జెంట్ గా ఫోన్ చేయాలి. మళ్ళీ దేనికి? స్వప్నకి ఎందుకు? వల్లడు సురేష్ గీడి దాకా వచ్చిండు. ఇప్పుడు ఉన్నారా పీకిండ్రా? వాళ్ళని కలవడానికి పోయినవా నువ్వు? నేను పోయేసరికి ఎవ్వరు లేరు. వాళ్ళని కలవడానికి నేనెందుకు పోతా? నా దోస్తు దగ్గరికి నేను పోయినా. నీకు ఇంటి అల్లుడు కంటే దోస్తు ఎక్కువైందా? అవి దోస్తు దగ్గరకు పోయినా అంటే ఇంటి అల్లుని కలవవా అంటారు. లేదు వాళ్ళని చూడడానికి పోయినా అంటే వాళ్ళు వస్తున్నారని నీకు ముందే తెలుసా? గవాళ్ళని చూడడానికి నువ్వు ఓడేంది ఇంటికి రారా అని అట్లా అంటావు. ఏదో అన్నతోటి కొట్టాట పెట్టుకోవడానికే చూస్తావు. పీకి నారైతే నేను చెప్తావు సప్నకు. బిడ్డ అల్లుడు గీడి దాకా వచ్చిండు. మా నీళ్ళు గీనే ఉన్నది, మరి నువ్వు ఉన్నావా నీడి దాకా రావచ్చారా? రానన్న లేడు, నీ గురించి అడగనన్న లేడని చెప్తావు. ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తే ఎత్తుడే లేదు. ఆయన ఫోన్ చేయంగానే ఇది ఎగబడుకుంటే ఎత్తిందా? దీనికి సప అడగాను. స్వప్నకు ఫోన్ చేసిందంటే మంచిగా ఉండదు చెప్తున్నా అత్తమ్మ. ఎందుకేద్దే నా బిడ్డకు బరాబరి ఎత్తా చెయ్యండి. ఆయన స్వప్న మీరు చెప్పింది ఏది వినది. వినకుండాని చెప్పిన బొంబాయి పెద్దమ్మ కూడా మస్తు క్లాస్ వేసుకుంటది. చెయ్యండి, మీ రోగమే తిరుగుతుంది. రాణి ఏంటిది? ఏమైందే? ఇద్దరు ముఖాలు ఎందుకు గట్ట పెట్టిండ్రు? ఏంటిదో చెప్పు నువ్వు ముందు. నీ ఫోన్ ఈయనే మర్చిపోయి పోయినావు. అయితే ఇంకా బంటి ఎందుకో ఫోన్ చేసే చెప్తాడు. 2 సార్లు చేసిండు. బంటి ఫోన్ చేస్తాడా? బంటి ఫోన్ చేసిండా? దవాడు దీనికి ఫోన్ చేసుడేంద్రా? అవలమ్మకపోడా ఎందుకు వేసిండని అడగవా? ఎందుకు వేసిండే? నాకేం తెలుసు. గాడు నీకు ఫోన్ చేసుడేంది? గాడు వీడేంది? మంచిగా మాట్లాడుంది. నీ బిడ్డకు ఆడబిడ్డ భర్త, నా బిడ్డకు ఆడబిడ్డ ప్రియాంక. గది కాదు. బంటి మళ్ళీ రేపు ఆఫీస్ పోతే దొరకడు. ఇప్పుడే చెప్పాలి మీనాక్షి గురించి. నేను ఫోన్ చేయమన్నా కదా, అందుకే వేసినట్టున్నాడు. లోపల బెడ్రూమ్ లో డోర్ పెట్టుకొని మాట్లాడాలి, వీళ్ళకి ఎవరికి రావడకుండా. ఫోన్ ఎక్కడుందండి? కిచెన్ లా. అసలు నేను ఫోన్ పట్టుకునే పోతా అని ఇక్కడ పెట్టుకున్నా. ఎవరు తీసుకుపోయాడు పెట్టిందో ఏమో. చూసినారా? నన్నే అంటుంది అది. నీ ఫోన్ ఎవరు ముడతారే? చూసిండు కదా అసలు ఎట్టున్నది మన వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో మరి కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. చూసిండు కదా దోస్తులు, మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. సీ యూ నెక్స్ట్ వీడియో. దోస్తులు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. మరిన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.